చక్కెర పాకం ఇది. ఎందుకు అనుకుంటున్నారు, మనం గులాబ్ జామ్ చేస్తున్నాం అన్నమాట. అందుకని చక్కెర పాకం అంతా ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను. మనం ఇప్పుడు 2 ప్యాకెట్స్ చేసినాను, చూద్దాం ఎలా ఉంటాయో. సిమ్లో పెట్టి చేయాలి. ఇదిగోండి ఎలా వస్తాయో చూద్దాం. సిమ్లో పెట్టి ఇలా ఇలా అనుకుంటూ కదిలించుకోవాలి. కొంచెం లావుగానే చేసినా, మరి చిన్నగా గోళీలలాగా ఎందుకు చేయాలని ఈ సైజు చేశాను. మనం ఇంట్లోకే కదా, బయటికి అయితే మనం చిన్నగా చేసుకోవాలి. నేను ఈ సైజు చేసిన చాలా బాగుండేది. ఒక 2 కప్పులు వేసుకుంటే కప్పు నిండిపోతుంది కదా, అందుకని. మా ఇంట్లో గులాబ్ జామ్ రెడీ అవుతుంది. ఎంత బాగా వచ్చినాయో చూడండి చూడండి, ఎమ్మీ ఎమ్మీగా. ఇంకా మనం రాత్రంతా దాంట్లో అది చక్కెర పాకంలో మనం వేసినామనుకోండి, జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక ట్రిప్ వేసుకుందాం. గులాబ్ జామ్ బై 1 get 1. ఒక్క ప్యాకెట్లోనే 35 అని మా ఆయన చెప్తున్నాడు పక్కన నుంచి. చేద్దాం. 35 చేసినామనుకో చిన్న చిన్నగా వస్తాయి. 35 సరే. 35 రాకుంటే ఏం చేయాలి, తెచ్చిన నేనేం చేయాలి, చెప్పిన గుండ్లు దీనిలో పైన ఉన్నాయి ఇంత లావు గుండ్లు. ఒక్క ప్యాకెట్కి 35 వస్తాయో చూద్దాం పదండి. 2 ప్యాకెట్స్కి కేజీ పంచదార వేసి పాకం చేస్తున్నాను. ఒక 5-6 ఇదిగోండి 5-6 ఇలాచీలు దంచి వేసుకున్నాము. పాకం తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ పొడి వేసేసుకుందాం. కొంతమంది వాటర్ వేసి కలుపుకుంటారు, కొంతమంది పాలు వేసి కలుపుకుంటారు కదా. నేను కూడా పాలు వేసి కలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి పాకం రెడీ అవుతూ ఉంది. ఇంకా కొద్దిగా కావాలి అన్నమాట. పాలు తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఇలాచీ పొడి, ఇదే మెయిన్ కదా, మనకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది వేసిన తర్వాత చల్లగా అయ్యేంత వరకు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం. తీగ పాకం వచ్చేసిందో, రెడీ అయిపోయింది పాకము. స్టవ్ కట్టేసుకుందాం. కొద్దిసేపు చల్లారాలి. ఫస్ట్ పాకం రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఓకే, మరి ఇప్పుడు వచ్చేసి పిండిలో పాలు పోసుకుందాం. 1 గ్లాస్ పాలు పోసుకొని వేసేసుకొని కలిపేసుకొని రౌండ్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం 2 ప్యాకెట్స్ది ఇలా కలిపేసుకొని ఇలా తీసుకొని, అంతా కొద్దిగా పెద్దగా తీసుకుంటున్నాను నేను. చేతికి ఆయిల్ అన్న గీ అన్న రాసుకొని ఇలా రౌండ్లు చేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. గీ రాసుకుంటే ఎందుకంటే మెత్తగా ఇట్లా చీలికలు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకుందాం. ఇప్పుడు కొద్దిగా తీసుకొని రౌండ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అన్నీ చేసి పెట్టుకుందాం. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం ఫ్రై చేయడానికి. వేసేసుకొని ఒకటి వేసుకుందాం. రేపు ఉదయం తిన్నామనుకో మూత మూసేసి జ్యూస్ బాగా పట్టేసుకుంటాయి దీనికి. ఓకే, మరి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్. నెక్స్ట్ లాంగ్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ.